క్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, మరొకసారి నీ మాటలు విని ఆ మాట ప్రకారంగా బ్రతికే అవకాశాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు నామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు చక్కటి విషయం మనం ఆలోచించగలిగితే మరణ భయం మనిషికి ఉందా అని ఆలోచిద్దాం. మరణ భయం మనిషికి ఉందా? 800 కోట్ల మంది బ్రతుకుతున్నారు ఇప్పటికీ. ఈ 800 కోట్ల మందికి మరణ భయం ఉంది. మరణ భయం ఉంది. ఏంటా భయం? ఏదో ఒకరోజు చచ్చిపోతామనే భయం ఉంది. ఏదో ఒకరోజు మరణం వెళ్తుందనే భయం ఉంది. పుట్టినవాడు గిట్టక తప్పదనే భయం ఉంది. అది 60, 70, 80, 100, 110, 120, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 1 నిమిషమా, 5 నిమిషాల, 1 క్షణమా, ఏదో ఒక సందర్భాలలో మరణిస్తామని మరణ భయం మనిషికి ఉంది. కానీ ఉండవలసిన మరణ భయం ఏంటి? మరణ భయం మనిషికి ఉందా అంటే ఏ మరణ భయం మనిషికి ఉండాలి? ఈ జీవితంలో ఎలాగైనా మరణిస్తామనే భయం కాదు మనిషికి ఉండవలసింది. ఈ జీవితంలో దేవుని కొరకు బ్రతకకపోతే నా బ్రతుకు ఏమైపోతుందనే మరణ భయం ఉండాలి. అది మరణ భయం మనిషికి ఉందా? సహజంగా వచ్చే మరణం కాదు. సహజంగా వచ్చే మరణం భయపడినా భయపడకపోయినా మరణం వస్తుంది, అందరం చచ్చిపోతాం. కానీ మరణించే లోపు దేవుని కొరకు బ్రతకకపోతే నేను ఏమైపోతాననే భయం ఉండాలి. అది మరణ భయం. మన ఆయుష్ ముగించే లోపు దేవుని కొరకు నేను బ్రతకకపోతే, దేవుణ్ణి తెలుసుకుని దేవుని కొరకు బ్రతకకపోతే నా జీవితం ఏమైపోతుందనే భయము లేని ప్రతి ఒక్కడు అగ్నిగుండానికి వెళ్ళక తప్పదు. అదే మరణ భయం మనిషికి ఉంటే, ఏ మరణ భయం? సహజ మరణం కాదు. మరణించే లోపు నేను దేవుని కొరకు బ్రతకకపోతే కోటాను సంవత్సరాలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలనే మరణ భయం ఉన్నవాడు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరణ భయం మనిషికి ఉన్నవాడు, ఆ మరణ భయం మనిషికి ఏ విధంగా ఉండాలంటే, సహజంగా వచ్చే మరణం కదా, అది ఎలాగైనా వచ్చేస్తుంది. కానీ మరణించే లోపు నిత్యాగ్నిలోకి వెళ్ళకోకుండా, నిత్యాగ్నిలో నిత్య శిక్షను అనుభవించుకోకుండా ఉండాలంటే, ఇదిగో నేను మరణించే లోపు దేవుణ్ణి తెలుసుకోవాలి. నేను మరణించే లోపు యథార్థ ప్రవక్తన కలిగి దేవుని కొరకు బ్రతకాలి. మరణించే లోపు దేవుని పాదాల దగ్గర పడాలి. నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకాలి అనే ఆలోచన మనిషికి ఉండాలి. కానీ ఈరోజు మనిషికి ఏముంది? నేడైనా రేపైనా ఒక రోజు ఉండగానే అది ఈ ఊరా, పల్లె, పట్టణమా, ఏ దేశమా అనుకుని అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించి డబ్బు సంపాదించుకుందాం రండి అనే ఆలోచన తప్ప ఇంకేమైనా ఆలోచన ఉందంటారా మనకి? యాకోబు గారు అదే చెప్తారు, 4:13-14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని రారా, మీ జీవమే పాటిది. మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఈ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ ఆవిరి వంటి జీవితంలో మరణ భయం లేకుండా బ్రతికేస్తున్నారు మనుషులు. ఈ ఆవిరి లాంటి జీవితం ఎప్పుడు ఆగిపోతుందో తెలియకోకుండా ఆగిపోయే లోపు అది పల్లె, పట్టణమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఏది చేసుకుని దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా బ్రతకాలనుకోవాలనుకోవాల్సిన మనిషి ఇంకా ఉన్నతమైన ఆస్తులు సంపాదించాలనుకుంటున్నాడు. అలాంటి మనిషికి మరణ భయం ఉందంటారా? నీ జీవం ఏ పాటిది? ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఈ ఆవిరి లాంటి ఈ జీవితంలో ఏ భయం ఉండాలి మనకి? దేవుని కొరకు బ్రతక్కోకుండా మరణిస్తే నా జీవితం ఏమైపోద్దనే భయం ఉండొద్దా? నా జీవితం ఏమైపోద్దని భయం ఉండొద్దా? దేవుని కొరకు బ్రతకని నా జీవితంలో మరణించిన తర్వాత అగ్నిగుండానికి వెళ్ళిపోతానన్న భయం ఉండొద్దా? మరి దాన్ని తప్పించుకోవాలంటే ఆలోచించండి. దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ సూర్యుడి కింద భూమి మీద జరుగుతున్న ప్రతి ప్రయత్నము, ప్రతి ఆలోచన ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? నరుడు కష్టపడుతున్నాడు, సుఖపడుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఆనందిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. వాటినన్నిటిలో వాడు చేసే పనుల వల్ల మనిషికి కలిగిన లాభం ఏంటో చెప్పండి? వేగురు పడుతున్నాడు, ముందుకు వెళుతున్నాడు, వెనక్కి వస్తున్నాడు. వీటి వలన మనిషికి వచ్చినది ఏంటి? కానీ మనిషికి మరణ భయముతో బ్రతుకుని ఎలా మార్చుకోవాలనేది ఆలోచించట్లేదు. కానీ మరణం వచ్చేలోపు ఎలాగైనా చచ్చిపోతాం కాబట్టి వచ్చేలోపు ధనాన్ని ఎలా సమకూర్చాలని ఆలోచిస్తున్నాడు. ఉన్న ధనాన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు.
బ్యాంకులో డబ్బులు ఎలా దాయాలని అనుకుంటున్నాడు, ఎలా ఇల్లులు కట్టాలని అనుకుంటున్నాడు, కానీ జీవితంలో దేవుల్లో ఎలా ఎదగాలని మాత్రం అనుకోవట్లేదు. మరణం వచ్చేలోపు ఒక యోగ్యమైన ప్రవక్తన కలిగి విశ్వాస వీరుల్లాగా మనం బ్రతకాలని ఆలోచన లేదు. అది దేవుని తెలుసుకున్న వాడికి లేదు, వాడికి లేదు. దేవుని తెలుసుకున్న క్రైస్తవులను చెప్పుకుంటాను బైబిల్ చేత పట్టుకున్న వారికి లేదు, దేవుని నమ్ముకున్న వారికి లేదు. దేవుని తెలుసుకున్నామని బైబిల్ చేత పట్టుకున్నవారు పైకి భక్తి గలవారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించగా నామకార్థపు వేషధారణ భక్తితో బ్రతికేస్తున్నారు. నిజమైన క్రైస్తవులు ఈరోజు 10 మంది మాత్రమే ఉన్నారా? 400 కోట్ల మంది ప్రజల్లో ఎంతమంది ఉన్నారు ఆలోచించండి. యావత్తు ప్రపంచంలో 10% ఉన్నారు. అంటే కొద్దిమందే. 10% అంటే కొద్దిమందే లెక్క. 10 అంటే కరెక్ట్ లెక్క కాదు అది. దేవుడు ఏమన్నాడంటే కొద్దిమంది మాత్రమే ఉన్నారు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాడు చేస్తున్నప్పుడు 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. అదే ఈరోజు ఈ పట్టణం ఎలా కాపాడబడుతుంది, ఈ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అనేది ఆలోచించగలిగితే ఈరోజు కూడా దేవుని కొరకు బ్రతికిన సహోదరులు సహదాసులు కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది మరణ భయము కలిగి బ్రతుకుతున్న వారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇలాగా ఈ భూమి మీద మనం బ్రతకగలుగుతున్నాం. కానీ ఈరోజు మరణ భయం ఎలా ఉంది మనిషికి? ఇదిగో ఈరోజు మనకు కంటికి కనబడని ఒక సూక్ష్మజీవి ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో సుమారుగా లక్షల మందిని చంపుతుంది. సుమారుగా 180 దేశాలలో ఈ కరోనా అనే వైరస్ తోటి ప్రజలందరూ చచ్చిపోతున్నారు, ప్రజలందరూ భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? మరణ భయముతో భయపడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆ క్రిమి వచ్చి మనకి ఎక్కడ వచ్చేస్తుందో, మనం ఎక్కడ చచ్చిపోతామని మరణ భయంతో భయపడుతున్నారే తప్ప దాన్ని వస్తే చచ్చిపోతాం అనుకుంటున్నారు. అది రాకపోతే చావవా? ఆలోచించండి. అది రాకపోతే చావమా? కరోనా మనకు రాకపోతే చావమా? కరోనా నాకు రాకపోతే నేను చావనా? మీకు రాకపోతే మీరు చావరా? ఏదో ఒక రోజు మరణం మన తలుపు తడుతుంది కదా. మరి ఎలా చనిపోయినా కూడా చనిపోయే లోపు నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావు అయితే లాభం అనే రీతిలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు బ్రతుకులు లేవు. అలాగే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావు అయితే లాభం అనుకునేవారు కొద్దిమంది బ్రతుకుతున్నారు ప్రపంచంలో. ఆలోచించండి ప్రియులారా, ఏది మరణ భయం? ఈరోజు మనిషి కళ్ళ ముందు కనబడుతున్నది మరణ భయమా? అంటే బతికేద్దామనే. దేవుని ఉగ్రత ప్రపంచ దేశాలపై ప్రతి సంవత్సరం పడుతుంది, ప్రతిరోజు పడుతుంది, ప్రతి క్షణము పడుతుంది. ఎందుకో తెలుసా? ఈ 800 కోట్ల మంది ఆరిన నేల మీద బ్రతుకుతున్నారంటే ప్రతి మనిషిలోనూ పాపపు స్వభావాలు, పాపపు లక్షణాలు బ్రతుకుతున్నప్పుడు ఏ మనిషిని చూసి ఆయన ఆనందపడాలో చెప్పండి ప్రియులారా? ఇన్ని కోట్ల మందిని చూస్తూ ఆయన పరలోకములో బాధపడుతూ, పరలోకములో చాటును ఏడుస్తూ దినమంతా లోబడిన ప్రజల వైపు నా చేతులు చాస్తున్నానని ఆనాడు ఇశ్రాయేలుని అడిగాడే. ఈరోజు కూడా ఎవరు మారతారో అని ఇంకా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు కదా, ఒకడు కూడా తప్పించుకోకూడదని. 100 మందిలో ఒకడైనా తప్పకూడదని. ఒకడు మారితే నీతిమంతుల దగ్గర పరలోకంలో ఉన్న దేవుడు ఆనందపడతాడు. నీతిమంతుడు పాపిగా ఆలోచన లేకోకుండా పాపి నీతిమంతుడిగా మారితే అని దేవుడు చెప్పాడు కదా. మరి ఆ లక్షణాలతో మనం ఏమన్నా ఉన్నామంటారా? ఆలోచించండి. మరణ భయముతో ఆలోచిస్తూ ఏమైపోతామో, చచ్చిపోతామని భయపడుతున్నామే తప్ప ఈ చచ్చిపోయే లోపు మన బ్రతుకును మార్చుకుని, నేను మారి నా కుటుంబాన్ని మార్చుకుని, నా చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని సేవ చేస్తూ, దేవుని మాటల ద్వారా ఎవరో ఒకరిని మార్చి మరణించాలనే లక్షణం లేదేంటండి ఈరోజు మరణ భయం ఎందుకు నరనరాల్లో మనిషికి వచ్చేస్తుంది? ఆలోచించండి. ఈరోజు నేను చచ్చిపోతే నాకు లాభం అనే విశ్వాసం ఉన్నాడా చెప్పండి? అంటే ఈరోజు నేను ఏ తప్పు చేయకోకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికితే, ఒక నీతిమంతులు జాబితాలో నేను బ్రతికితే పరలోకానికి వెళ్ళగలను, అది నాకు సిద్ధం చేసి ఉందని ఒక పౌలు గారిలాగా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. మన ప్రవక్తనలు బాగలేదు, మన విధానాలు బాగలేదు, మన ఆలోచనలు బాగలేదు, మన తీరు బాగలేదు. వాక్యం చెబుతున్న నేనైనా మీరైనా సరే, కానీ మన బ్రతుకులు మార్చుకోవటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు, ఈ మరణ భయంలోకి వెళ్ళకోకుండా. ఆలోచించండి. మన బ్రతుకును మార్చుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడేమో, నా బ్రతుకును మార్చుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడేమో. ఒక పౌలు గారి వల్ల నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం అని అనగలమా? ఫిలిప్పీ పత్రిక 1:21 రాయబడిన మాట అదే కదా. ఆయనకి మరణ భయం ఉందా? లేదే. ఆ కాలంలో ఏదన్నా వ్యాధి వచ్చి చనిపోతామా, లేకపోతే ఏదన్నా హతసాక్షులం అయిపోతామా, లేకపోతే నేను అనేక మందిని చంపాను కదా నన్ను ఎవరైనా చంపేస్తారన్న మరణ భయం ఉందా ఆయనకి? లేదు. అనేక మందిని చంపిన ఆయన, అనేక మందిని హింసించిన ఆయన, పాపములో ప్రధానుడు అన్నాడు ఆయన. పాపము చేసిన వారిలో నేనే ప్రధాన్ని, నేను హింసించాను, దోషకుని అన్న ఆయనే ఆ బ్రతుకుని సరిదిద్దుకుని శరీరాన్ని దేవుళ్ళు నలగొట్టుకుంటూ నేను బ్రతుకుతున్నది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అన్నాడు కదా. 1 కొరింథీ పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అది మరణ భయం లేని మనిషి చెప్పే మనిషి మాట.
ఈరోజు మరణ భయం మనిషికి ఉందా? అందరికీ ఉంది. కానీ మరణించే లోపు నేను మరణించిన దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన మాత్రం ఎందరికి ఉంది? ఒక పౌలు గారిలాగా మనకుందా? ఒక అపోస్తుల వల్ల మనకుందా? ఒక ప్రవక్తల వల్ల మనకుందా? ఒక విశ్వాస వీర వనితుల వల్లే ఒక క్రైస్తవ స్త్రీలకు ఉందా? ఆలోచించండి ప్రియులారా. దేవుని కొరకు బ్రతికిన స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దేవుని కొరకు యథార్థంగా బ్రతికి దేవుని ఆలోచనలో రాజుల దగ్గర సేవ చేసిన హిజ్రాలు కూడా ఉన్నారు. రాజుల దగ్గర పరిచర్య చేసిందంత హిజ్రాలు కదా. ఒక ధనాగారానికి మంత్రి అయిన వారు యెరూషలేము పట్టణానికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నది ఎవరు? చదివి బాప్తిసం పొందిన వారు ఫిలిప్పుల దగ్గర నపుంసకుడే కదా. దేవుని కొరకు బ్రతుకుతున్న వారు ఉన్నారు, దేవుని కొరకు బ్రతకని వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, హెజ్రాలు ఉన్నారు. ఆనాడు రాజుల దగ్గర పరిచర్యలు చేసిన జ్ఞానవంతులైన వారు అందరూ ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా. ఈరోజు ఎందుకు బ్రతకలేకపోతున్నాడు మనిషి? ఒక ప్రయాణంలో వాక్యం చదవాలనే ఆలోచన ఉందా? ఒక నపుంసకుడికి ఉంది. మార్గ మధ్యంలో వెళుతూ ఉంటూ సమయాన్ని పాడు చేయకోకుండా నేను బ్రతుకుతున్న నా జీవితంలో వృధా చేయకోకుండా నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 27. అప్పుడు ఐతమోఫీలైన రాణి అయిన కాందాకి క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐతమోఫీయుడైన నపుంసకుడు ఆరాధించటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎవరితను? నపుంసకుడు. అతడు పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు. ఈరోజు హెజ్రాలు అంటున్నవారు. ఆలోచించండి. మరణ భయం మనిషికి ఉండాలి. ఇతను కూడా మనిషే కదా. మరి ఇతను ఎలా బ్రతకాడో తెలుసా? ఆరాధించడానికి యెరూషలేముకి వెళుతున్నాడు మహానుభావుడు. వెళ్ళే లోపు నేను ఏం ఆలోచించాలి, ఏం చేయాలనేది అనుకోవట్లే. ఈరోజు మనము ప్రయాణంలో వెళ్తాం, మనం ఆరాధించడానికి ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్తాం, ఆరాధించడానికి వాక్యం వినడానికి వెళ్తాం. ఈ మార్గ మధ్యలో ఏం మాట్లాడతాం? పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటాం తప్ప ఒక దేవుని మాటలు ఏమైనా వింటామా? కానీ ఈయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆలోచించండి. ఆ గ్రంథాన్ని చదువుతున్నాడు. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు వెంటనే ఆత్మ ఫిలిప్ గారిని ప్రేరేపించండి. ఎందుకని? మరణ భయం లేని మనిషి. మరణ భయం మనిషికి ఉండాలి. అది శాశ్వతంగా వచ్చే మరణం కాదు. ఈ భూమి మీద నేను మరణించే లోపు దేవుని కొరకు బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతానన్న భయం ఉన్న మనిషి. అందుకనే యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు ఒక నపుంసకుడు. ఆరాధించడానికి వెళుతున్నప్పుడు, అతను చదువుతూ ఉన్నప్పుడు, అతని సందర్భం, అతని ఆలోచన అతనికి అర్థం కానప్పుడు వెంటనే ఆత్మ ఫిలిప్ గారిని ఎందుకు లేపింది? ఆలోచించండి. ఈ లోకంలో నేను దేవుని కొరకు బ్రతకోకుండా మరణిస్తే గనక అగ్నిగుండానికి వెళ్ళిపోతాను అనుకున్న ప్రతి ఆత్మకి ప్రేరేపణ కలిగి ఈరోజు దేవుడు సత్య మార్గంలో నడిపించడానికి మార్గాన్ని చూపిస్తాడు ప్రియులారా. కానీ ఈరోజు మనిషి ఏం ఆలోచిస్తున్నాడు? మనిషి ఎలాగ ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. ఈ ఆత్మ సంబంధమైన ఆ మాటలను, మరణ భయాన్ని తప్పించుకునే ఆలోచనలో ఉండగలుగుతున్నాడా? లేదు. మరి ఏ రకంగా ఆలోచిస్తున్నాడు? అతను దారి మధ్యలో వెళుతూ సమయాన్ని పాడు చేయకోకుండా నమ్మకమైన మాటలను చదువుతూ నమ్మకమైన ఆలోచనలతో ఉంటాను. అతనికి ఏమర్థమైంది? వెంటనే ఫిలిప్ దగ్గరికి వెళ్ళగానే నువ్వు చదువుతున్నది ఏదో గ్రహిస్తున్నావు అనగానే, ఎవడైనా నాకు దారి చూపిస్తే నేను ఎలా గ్రహిస్తాను, కనుక దయచేసి రథం ఎక్కమని బతిమాలుతున్నాడు. ఏంటి ఆయనకున్న మనసు? ఈరోజు వాక్యం చెబుదామంటే వినేవారు లేరు. వాక్యం చెబుదామంటే వాక్యాన్ని విని అడిగి చెప్పేవారు లేరు. ఈరోజు మీకు ఏ డౌట్లు రావట్లేదా? లేకపోతే నాకేది డౌట్లు రావా? మహాసముద్రం ఇది. నేను మరణించినంత వరకు, చదివినంత వరకు కూడా ప్రతి దాన్ని విద్యార్థిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. కానీ దయచేసి నాకు ఏదైనా తెలియచేయని అడిగే వాళ్ళు ఎవరున్నారు? ఆలోచించండి ప్రియులారా. ప్రతి ఒక్కరు పండితుల్లాగా బైబిల్లో నేను అంత తెలుసు, నాకు ఎంత తెలుసు, నన్ను మించిన బోధకులు లేడని అనుకుంటామే తప్ప ఏం తెలుసు ఈరోజు ప్రపంచానికి? ఈరోజు మరణాన్ని తప్పించాలని ఏం చేస్తున్నారో? మరణ భయం మనిషికి ఎంతమంది ఉంది? మరణ భయం లేకుండా ఆత్మ పరలోకానికి వెళ్ళాలా, ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే భయముతోటి ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియులారా? ఆలోచించండి. కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్దిమందిలో ఉండే నీతిమంతుల స్వభావాలు, ప్రవక్తల స్వభావాలు, క్రీస్తు స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. నేటికి ఈ తరంలో ఉన్నారు, కొద్దిమంది ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ప్రపంచాన్ని ఇంకా అలా ఉంచుతున్నాడు. ఆలోచించండి. కానీ ఒక నపుంసకుడికి ఉన్న స్వభావం ఎంతమందికి ఉంది? మాకు అర్థం కానిది మాకు అర్థం అయ్యేలాగా అర్థం చెప్పని బతిమాలుకుని ఎవరినైనా బోధకుడి దగ్గరికి వెళ్ళి అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బోధకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇది అర్థం కావట్లేదు, వాక్యంలోనేది ఏదైనా చెప్పండి అని అడిగే వాళ్ళు ఉన్నారా? లేరు. అంటే అలాగ అడగట్లేదంటే అందరూ స్కాలర్సా? అంటే అన్నీ మీకు అర్థమైపోయినాయా? ఆలోచించండి ప్రియులారా. 25 ఏళ్ళు మహాజ్ఞానాన్ని చేతిపట్టి ఈ 25 ఏళ్ళు తన పరిశీలనలో
వాక్యం ఏంటో, వాక్య భావం ఏంటో, వాక్య సందర్భం ఏంటో, వాక్య విధానం ఏమిటో, అసలు దేవుడి సంకల్పం ఏంటో, దేవుని ఉద్దేశం ఏమిటో, దేవుడు ఎందుకు భూమి మీదకి మనిషిని సృష్టించాడో, మరణించిన తర్వాత ఏమవుతుంది, మరణ భయం ఎలా ఉండాలి, మనిషి పాతాళానికి వెళుతున్నాడా, నరకానికి వెళుతున్నాడా, పరలోకానికి వెళుతున్నాడా, ఈ భిన్నమైన ఈ బోధలేంటి అని 21వ శతాబ్దం చివర పుట్టిన పిడి సుందర్రావు గారు, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు 25 సంవత్సరాలు బైబిల్ని చదివాడు ఆయన. 25 ఏళ్ళు చదివితేనే కానీ ఆయనకు అర్థం కాలేదు. 25 ఏళ్ళు చదివిన మాటలను ఈరోజు ప్రపంచ ప్రజలకి 8 సంవత్సరాలు ట్రైనింగుల్లో చెప్తున్నారు. ఆలోచించండి ప్రియులారా. అలాంటి ఆయన దగ్గర వాక్యాన్ని నేర్చుకోవడానికి కూర్చుని కొన్ని మాటలు మేము నేర్చుకుని, ఇంకా మాకు తెలియని మాటలు, వాళ్ళు చెప్పే మాటలు, అనేకమైన మాటలు వింటూ ఈరోజు మేము మీకు ప్రకటిస్తూ ఉంటున్నామంటే దానికి అర్థం ఏంటి? ఆయనే చెప్తున్న మాట ఏంటి? ఇది సముద్రములో మహాసముద్రం ఇది, ఇందులో నాకు ఒక చిన్న నీటి బొట్టు ఇప్పటికి నేను 25 ఏళ్ళు పరిశీలించి పట్టాను అంటున్నాడు. చూసారా? ఎంత జ్ఞానాన్ని చెప్పు ప్రపంచానికి వాక్యం చెప్పిన ఆయన ఈ 25 ఏళ్ళలోనూ సముద్రంలో నీటి బొట్టు నాకు తెలిసింది అంటున్నాడు. అవును ప్రియులారా. మరి ఈరోజు ప్రతి ఓళ్ళు కూడా మాకు తెలియదేముందో మేము బైబిల్లో పండితులం అంటున్నారు. అంత పండితులా? ఆలోచించండి. బైబిల్ దగ్గర ఎంత పండితుడైనా ప్రతి ఒక్కడో విద్యార్థే. మనం మరణించినంత వరకు దినదినము దీన్ని చదువుతూనే ఉండాలి. మనలో ఉన్న అహంభావాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, సహోదరుని ప్రేమించాలి, వాక్యపు ఆలోచనలోకి వెళ్ళాలి, ఒక ఆత్మను రక్షించాలనుకోవాలి, మనలో ఉన్న మరణ భయాన్ని తీసివేయాలి, మరణించే లోపు పాతాలని తప్పించుకోవటానికి ఎలా బ్రతకాలనేది తెలియచేయాలి. అలాగా తెలియచేసేవారు నిజమైన బోధకులు ప్రియులారా. ఈరోజు సమాజానికి కరువైపోయారండి. ఆలోచించండి. ఈరోజు సమాజాన్ని, సత్యవాక్యాన్ని చేత పట్టుకుని మనుషులను పాతాళాన్ని తప్పించాలి, ఆ మరణ భయంలో నుంచి తప్పించాలనుకుని బోధ చేసేవాళ్ళు ఎవరున్నారు? 99% ప్రతి బోధకుడు శరీర బోధన తప్ప. మీ దగ్గరికి వచ్చి మీ దశంభాగాలు ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని అడిగి ఆలోచించి వాటి ప్రకారం బోధించడం తప్ప మీ ఆత్మను రక్షించాలని చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియులారా? ఎవరున్నారు? ఆలోచించండి. ఒక ఆత్మ కూడా నరకానికి వెళ్ళకోకుండా వీలైతే అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని లాగమన్నారే. ఆ ప్రేరణతో ప్రకటించే బోధకులు ఎంతమన్నారు? కొద్దిమంది కదండి. ఆ కొద్దిమందిలో నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. ఆ కొద్దిమందిలో నేనుండి ఆ లక్షణాలు కలిగిన బోధకుల వలె ఉండి నా బ్రతుకును సరిదిద్దుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమందిలో ఉండి విశ్వాసుల జాబితాల్లో కూడా కొద్దిమంది ఉన్నారంటే ఆ కొద్దిమందిలో మీరు బ్రతుకును సరిదిద్దుకునే వాళ్ళు ఉన్నారని మీరు ఆలోచిస్తున్నారా? ఆలోచించండి ప్రియులారా. మీరైనా నేనైనా మనం ఎవరం పరిపూర్ణం కాదు, కానీ వాక్యంలో పరిపూర్ణం కావాలి. సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉంది. మనం మరణించినంత వరకు అన్ని విషయాల్లో ఆయనలో ఎదగాలి. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రతి దినము బైబిల్ని చదవటానికి కఠోర తపస్సు చేయాలి. ఆలోచించండి. ఎన్ని మాటలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని విధానాలు. రోజుకి ఎంతసేపు మనం బైబిల్ని చదవటానికి కేటాయిస్తున్నాం, ఎన్ని ఆలోచిస్తున్నాం, ఎన్ని మాటలను మన హృదయంలో నేర్చుకుంటున్నాం. ఆలోచించండి ప్రియులారా. ఎన్ని మాటలు మన హృదయంలో నిత్యము రేపబడితేనే తప్ప మరణ భయం మనలో నుండి పోదు. మరణ భయం మనిషికి ఉందా అంటే ప్రతి మనిషికి ఉండాలి. నాకుండాలి, మీకుండాలి. ఈరోజు ప్రకటించే బోధకుడికి ఉండాలి, మీకుండాలి. ఏంటా మరణ భయం? అగ్నిగుండాలు తప్పించుకోవాలంటే మరణ భయం. సహజంగా వచ్చే మరణం కాదు, అది ఎలాగైనా వస్తుంది. ఆ మరణ భయం ఎవరికి ఉండవసరంలే, ఉన్నా లేకపోయినా మరణిస్తాం. అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి. ఇదిగో నా ఆత్మ వెళ్ళిపోగానే, ఈ మరణం రాగానే అగ్నిగుండంలో నేను పడిపోతానేమో, దాంట్లో పడకోకుండా ఉండాలంటే ఇదిగో ఈ 66 పత్రికలు జీవితాలు కలిగిన భక్తుల జీవితాలు ఆధారంగా ఉంటే పరదేశంలో అడుగు పెట్టగలను. ఆ నమ్మకం వచ్చేయాలండి. మనం మరణించే లోపు రావాలి. అదే అంటాడు పౌలు గారు, మరణించే లోపు నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది. అది నాకే కాదు, మీకును దేవుని కొరకు బ్రతికిన ప్రతి ఒక్కరికి ఉందన్నారు. ఆ తెగింపు మనలో ఉండాలి. చావు అయితే నాకు లాభమని నేను అనగలనంటే దాని అర్థం ఏంటి? నేను మరణించే లోపు ఆ మాట అనగలనంటే యథార్థ పవిత్ర ప్రవక్తను కలిగి నేను బ్రతకగలిగితే ఆ మాట అనగలను. ఒకవేళ నేను బ్రతకలేకపోతే ఆ మాట అనగలనా? లేదు ప్రియులారా. కానీ అలా బ్రతకటానికి దేవుడు మనకు తోడు కావాలని కోరుకోవాలి. ఆ మరణ భయాన్ని మనం దేవునిలో నుండి తప్పించుకోవాలని కోరుకోవాలి. అలాగే వాక్యాన్ని చెప్పమని బతిమాలుతూ వెళ్ళిపోయిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరించుకుంటూ చెప్పిన తర్వాత
ఇగో దేవుని క్రీస్తు త్యాగం ప్రతి పాపని రక్షించడానికని రాగానే ఇందులో యూదుడని, గ్రీకు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, నువ్వు నపుంసకుడు అని ఏ తేడా లేదనగానే వెంటనే ఫిలిప్పు గారితో అంట, అవిగో నీళ్ళు, అయితే ఆ నీళ్ళను నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరం అని అడుగుతాడు. అభ్యంతరం అని ఎందుకన్నాడో తెలుసా? నేను నపుంసకుని కదా, ఒకవేళ నాకు నువ్వు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా అభ్యంతరం అంటే, నువ్వు కూడా దేవుని కుమారుడివే కాబట్టి నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదని బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోయాడండి. నపుంసకుడికి బాప్తిస్మం ఇవ్వడానికి ఆత్మ ఫిలిప్పుని కొనిపోయబడింది ఆ మరణ భయం నుండి తప్పించడానికే. ఆలోచించండి ప్రియులారా, ఆ మరణ భయంలో నుండి మనం తప్పించుకుని దేవుని ఆలోచనలో మనం బ్రతుకుతున్నామా? ఈరోజు వాక్యం వినటానికి, వాక్యం నేర్చుకోవటానికి వేగురు పడుతున్నామా? మీరైనా నేనైనా మన బ్రతుకుని మార్చేది ఇదే కదా ప్రియులారా. మనకు తెలిసింది ఏముందండి? కొంతే కదా. 66 పత్రికలో ఉన్న ఈ మాటలను మనం హృదయంలో నేర్చుకోలేము, మన హృదయంలో రావు ఎప్పటికీ. సొలొమోను గారు అదే అంటారు, దేవుని జ్ఞానాన్ని పరిశీలించి చేయడానికి ఈ మానవ జ్ఞానం సరిపోదంటాడు ఆయన. ఆయనకున్న జ్ఞానంతో ప్రకృతిలో ఉన్నవన్నీ పరిశీలించి వ్యర్థము 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 అని 3 సార్లు వ్రాయించాడు మొదటి అధ్యాయంలోనే 2వ వచనంలో. సమస్తము వ్యర్థమని భూమి కింద నరులు పడుతున్న పాట అంతటంలో కలగటం వల్ల వాళ్ళకి కలిగిన లాభం ఏంటని అడుగుతున్నాడండి మహారాజు. విలాసవంతమైన జీవితాన్ని ఏ రాజు అనుభవించలేదు, అతను ముందుగానే అతని తర్వాత కానీ. అంతటి జీవితాన్ని అనుభవించిన ఆ రాజుకే ఈ భూమి వ్యర్థము, ఇది నిష్ప్రయోజనం అనిపించి అన్ని వదిలేసి అతను కట్టుకున్న భార్యల వల్ల పాపంలోకి వెళ్ళిపోయి మరలా తిరిగి దేవునిలో యథార్థ పరిశుద్ధంగా బ్రతికి మహనీయుడిగా చరిత్రలోకి ఎక్కాడు కదా. మరి ఈ రోజు కూడా ప్రకటిస్తున్న నేనైనా, వింటున్న మీరైనా ఎందులో తప్పుపోతున్నాం అనేది తెలుసుకుని యథార్థ ప్రవక్తన కలిగి మరణ భయముతో ఉండి ఆ అగ్నిగుండాన్ని తప్పించుకోవాలని ఆలోచన ఉండాలి కదా ప్రియులారా. కన్ను మూస్తే నరకంలోకి వెళ్ళిపోతామండి, తెలుసా విషయం? కన్ను మూస్తే. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఎక్కడ? ఈ భూమి మీద. మరణ భయము లేకుండా, మరణ జీవితం అనేది వస్తుందనేది లేకుండా ఈ భూమి మీదే సంపాదించాలని, తినాలని, త్రాగాలని వారు శ్రేయస్సు కలిగి, వారు అంటే ప్రజలు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఈ భూమి మీదే. బ్రతుకున్నంత వరకు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు. ఏదో ఒక రోజు మరణం వస్తుంది కదా, ఆ మరణం రాగానే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోదురు. ఎంత? ఒక్క క్షణం. ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వెళ్ళడానికి 1 నిమిషం పడుతుందా, 5 నిమిషాలు పడుతుందా? మన దగ్గర నుంచి మన ఇంట్లో నుంచి బాత్రూంలోకి వెళ్ళడానికి 1 నిమిషం పడుతుందా, 1 సెకండ్ పడుతుందా, ఏం పడుతుందో ఆలోచించండి. మన ఇంట్లో నుంచి రోడ్డు మీద ఉన్న వీధిలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? దేనికైనా సమయం ఉంది. కానీ మరణించిన తర్వాత ఈ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోవటానికి ఎంత అన్నాడు? 1 క్షణం. 1 నిమిషం కాదు, 1 క్షణం. 60 నిమిషాలు, 1 గంట, 1 క్షణం. ఆలోచించండి ప్రియులారా, మరణ భయముతో ఎందుకు బ్రతకాలో తెలుసా? ఇందుకే ప్రతి మనిషి మరణ భయంతో బ్రతకాలి. మనిషికి మరణ భయం ఉందా? ఎవరికుంది? మరణ భయముతో బ్రతకవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? నేను మరణించిన తర్వాత 1 క్షణములో అగ్నిగుండంలోకి, పాతాళంలోకి నా ఆత్మ వెళ్ళిపోతుంది. అక్కడికి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిందా, వేదనకరమైన స్థలానికి వెళ్ళిందా అనేది ఈ భూమి మీద మనకు అర్థమైపోతుంది. ఈ భూమి మీద మనకు అర్థమైపోతుంది. ఇక్కడే ఎలాగ అర్థమైపోతుంది చూడండి. సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమగు పోవు జీవమార్గమును నడుచుకొనును. ఎక్కడ? ఈ భూమి మీద. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. 1 క్షణంలోనూ పాతాళానికి దిగిపోతారు శ్రేయస్సు కలిగి గడిపిన వారు. కానీ బుద్ధిమంతులైతే, భూమి మీద మరణ భయం ఉన్నవారు ఏం చేస్తారంటే, ఇదిగో మరణించే లోపు ఆ పాతాళంలో నెమ్మది పొందే స్థలం ఉంది, అగ్నిగుండం వేదనకరమైన స్థలం ఉంది. ఆ వేదనకరమైన స్థలములోకి నేను వెళ్లకుండా ఉండాలంటే, ఇదిగో నేను మరణించే లోపు మరణ భయము కలిగి క్రిందనున్న పాతాళాన్ని, ఆ పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి, ఆ స్థలములో వేదనకరమైన స్థలానికి వెళ్ళకోకుండా పరముకు పోవు జీవమార్గం, నెమ్మది పొందు స్థలంలో ఉంటేనే పరముకు పోవు పరలోకంలో ఉండగలను. అదే వేదనకరమైన స్థలంలో ఉంటే మరలా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాను. కనుక మరణ భయం అనేది నాకు కలుగుతుంది కాబట్టి నేను మరణించే లోపు క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరముకు పోవు జీవమార్గాన్ని నడుచుకోవాలి. చూసారా? మరి నడుస్తున్నామా మనం? మరణ భయముతో పాతాళాన్ని తప్పించుకోవాలని నడుస్తున్నామా? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. ఇంకా ఎన్ని మాటలండి మన హృదయంలో బాధ రావట్లేదా? హృదయ వేదన మీకు రేగట్లేదా? ఆలోచించండి. మరణ భయం నమ్మిన ప్రతి మనిషికి ఉండాలి.
ఈరోజు క్రీస్తు చేత పట్టుకుని బైబిల్ చేత పట్టుకుని క్రైస్తవులుగా పిలువబడుతున్న మన అందరికీ మరణ భయం ఉండాలి. అది మరణించే లోపు అగ్నిగుండాన్ని తప్పించుకోవాలనే భయం. ఆ భయముతో మన క్రియలలో మన భక్తులు మన స్వభావాల్లో చూపించుకోవాలి. ఆ భక్తి ఆ స్వభావం ఏంటంటే పరముగు పోవు జీవ మార్గాన్ని భూమి మీద నడుచుకోవాలి. అలా నడుచుకున్న వాడికి మాత్రమే ఆ మరణ భయాన్ని తప్పించుకోగలడు. అప్పుడు అంటాడు, అలా నడుచుకోగలవాడు అప్పుడు అంటాడు పౌలు గారి వల్ల, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుందని. అంటే ఇన్ని లక్షణాలలో మనం మరణించినంత వరకు యథార్థత, పరిశుద్ధత కలిగి, ప్రవక్తన కలిగి, అన్ని విషయాలలో క్రీస్తులాగా ఎదిగి చిన్న లోపం కూడా లేకోకుండా మనం బ్రతకగలిగితే అప్పుడు మనం మట్టుకు బ్రతికేది క్రీస్తు కొరకు. అప్పుడు నాకు మరణం వచ్చినా పర్వాలేదు, నాకు మరణ భయము లేదు అని. ఆ మరణ భయము లేదు అని ఆ త్యాగశీలుల జీవితాలలోకి మనం వెళ్ళాలంటే, వాళ్ళ ప్రవర్తనలోకి మనం వెళ్ళాలంటే, ఇదిగో ఈ బ్రతుకులోను మనం అలా బ్రతకాలి, ఈ జీవితంలో మనం అలా బ్రతకాలి. కనుక బ్రతుకుదాం ప్రియులారా. అలా బ్రతకడానికి పరిశుద్ధాత్మ తోడుని అడుగుదాం. ఆయన పాదాల దగ్గర మన పాపాలను ఒప్పుకుందాం. కన్నీటి ప్రార్థనతోటి మనం మన కుటుంబాన్ని మార్చుకొని మరణించే లోపు మరణ భయం అనేది మనకు లేకుండా, ఇప్పుడు మరణించిన నేను పర్వాలేదు, పాతాళాన్ని తప్పించుకొని ఆ పరమకు పువ్వు జీవ మార్గాన్ని నడుచుకొని ఆ నెమ్మది పొందే స్థలానికి నేను వెళ్ళగలను. కనుక నా వరకు నేను మరణించిన నాకు మేలే అని నమ్మకమైన సాక్ష్యం వచ్చేంతవరకు వీరికి నలిగిన మనసుతో దేవుని కొరకు బ్రతకాలి ప్రియులారా. ఆలోచించండి, అలా బ్రతుకుదాం. అలా బ్రతకాలని దేవుడు ఈరోజు మనకు అవకాశం ఇచ్చాడు. అలా బ్రతకాలని ఈ ఎన్నో లక్షల మంది చనిపోతున్నా కూడా ఆ 280 దేశాలలో ఉన్న ఈ 180 సుమారు దేశాలలో, ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆ వైరస్ అనేది మనకు రాకుండా ఈరోజు మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. అయినా ఏదో ఒక రోజు మరణం వస్తుంది, బాధపడకుండా. కానీ మరణం వచ్చే లోపు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అని ఆయన పాదాల దగ్గర పడి మన మోకాళ్ళు ఆయన పాదాల దగ్గర ఉంచి క్రీస్తు వల్లే బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఇదిగో నాయన, మరణ భయం మనిషికి ఉందా అనేది ఆలోచించావు నాయన. నీ కొరకు బ్రతుకుతున్నావా? మేము మరణ భయంతో బ్రతికే మేము మరణించే లోపు అగ్నిగుండంలోకి వెళ్లకుండా నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే పరమకు పోవు జీవ మార్గాన్ని నడుచుకోవాలి నాయన. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నావు తండ్రి. ఇదిగో నాయన, మా క్రియలు చూపిస్తూ ఆ క్రియల ప్రకారంగా నీ కొరకు బ్రతికే యోగ్యమైన ప్రవక్తను మాకే ఉండనాయన. నాయన, మరణించే లోపు నీ మాటల్లోనే ప్రతి మాటను మా హృదయంలో మేము ఉంచుకోలేము నాయన. కానీ మా బ్రతుకును మార్చడానికి, బ్రతుకు ఉపయోగపడే ప్రతి మాటని మా హృదయంలో ప్రేరేపణ కలిగి మరణించినంత వరకు నీ మాటలను పరిశీలించి మాకు అర్థం కాని విషయాలను అర్థమయ్యి చెప్పేవారి దగ్గర మేము గోజాడుకుంటూ యోగ్యమైన ప్రవక్తను కలిగి ఉండి నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క తలంపుల్లో మేము బ్రతికే భాగ్యాన్ని దయచేయండి ఆయన. అవకాశం ఉంటే ఆయుష్ ఉంటే మరొకసారి నీతో మాట్లాడే భాగ్యాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు నామములో కొద్దిగా పనులు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.